హలో అండి. మన ఛానల్లో ఎప్పుడు చేపల కూరలు, పీతల కూరలు అంతా నాన్ వెజ్జే ఉంటది కదా! సో, ఈసారి నేనైతే ఒక స్నాక్ ఐటెమ్ అయితే చేయబోతున్నాను. స్వీట్ కార్న్‌తో అయితే చాలా రెసిపీస్ చేయొచ్చు. ఇదైతే చాలా బావుంటది. ఇష్టంగా అందరూ తినొచ్చు. మా ఈషా పాప కూడా తింటది. సో, దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి. అలానే ఇంకా వెజిటేబుల్స్‌లో కానీ, మీకు వెజ్‌లో కానీ ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నాకు కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓన్లీ సీ ఫుడ్డే కాదు. సో, నేను వెజ్ కూడా చేస్తాను. ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో, ఫస్ట్ ఆ స్వీట్ కార్న్ అయితే బాగా ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత కార్న్ ఫ్లవరు ఇంకా కారము అది వేసేసుకొని కలుపుకొని బాగా ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసేసాను. చేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా చిన్న గార్లిక్‌ను, జింజర్ వేసేసి క్యాప్సికమ్ ఉంటది కదా! అది లైట్‌గా ఫుల్ డీప్‌గా ఫ్రై చేయకుండా లైట్‌గా ఫ్రై చేసి సాస్ ఏసేసాను. సాస్ ఏసి ఇంకా స్వీట్ కార్న్ వేసి చాట్ మసాలా ఇంకా సాల్ట్, కారం కొంచెం లైట్‌గా తగిలించాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు స్వీట్ కార్న్‌తో ఏ రెసిపీస్ చేస్తారో నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. అలానే ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.